నుంచి వచ్చినామా? సీతారాంపురం. ఎందుకు వచ్చావు వీటి దాకా? సార్ జరిగిపోయినట్టు వచ్చి సుదర్శన్ రెడ్డి సార్ గురించి వచ్చా. సుదర్శన్ సార్ జరిగిపోయినట్టు వచ్చినాం. ఎట్లుంటుండే అప్పుడు? మంచిగా ఉండే. పనులు చేసేది ఏమన్నా? మంచి పనులు చేస్తేనే వచ్చినాం. మాకు ఇప్పుడు ఇంకా ఉన్నట్టయితే ఇంకా మంచిగా బంగారు కొండ ఇది మేము. ఎట్లా మరి గట్ల ఎట్లా ఓడిపోయింది అప్పుడు? మరి ఎట్లా ఓడిపోయిండు మరి ఏం చెప్తాం, అంతా ఒక్క రాయి పెట్టినప్పుడు. పనులు మంచిగా చేసేది, ఏమన్నా ఆపదత్తే పోతే చేసి పెట్టేది అన్నీ అందరు చేసిండు. అట్లా చేసిన ఈ సార్కు ఈ సాసం తప్పలే మేము. తప్పకుండానే ఉన్నాం, సార్తోటే ఉన్నాం మేము. ఎన్నేళ్ల కాలంగా తెలుసు పెద్ద సుదర్శన్ రెడ్డి? నాకు నేను 10 ఏళ్ళు. 10 ఏళ్ళ నుంచి తెలుసా? ఎట్లుంటుండే మరి ఎమ్మెల్యే ఉన్నప్పుడు? జనాల దగ్గరికి వచ్చేదా లేకపోతే దూరం దూరం ఉండేదా? దూరం ఎందుకుంటే జనాల కాడికి వచ్చేది. ఎక్కడ మీటింగ్ అంటే అక్కడికి వచ్చేది. అందరం పోయేది మేము. అందరూ మంచిగా మాట్లాడేదా? మంచిగా మాట్లాడేది. ఎట్లా పెద్ద కొడుకులు ఎక్కువ ఉంటుండేనా లేకపోతే ఎట్లుంటుండే? అందరితోటి మంచిగా ఉండే. ఎవరితోటి కంట లేదు, మంచిగా ఉండేది. ఇక లేడు మరి ఏం చేస్తా, ఆ దేవుని దయా అట్లా పోయిండు. మరి ఇప్పుడు ఎట్లా అవుతుందో, మమ్మల్ని ఏం చెప్తారో లోకం. ఏం చేస్తారంటే మా పార్టీ పడిపోయినట్టు అవుతుంది. మా పార్టీ మాది టీఆర్ఎస్ పార్టీ. ఇబ్బంది మరి ఎవరినరిగా, మాకు ఆయనే అండదండగా ఉండే, అన్నింటికి అండదండే మాకు. కాకుండా ఆయన ఎమ్మెల్యే అంత చేసిండు మాకు. ఓడిపోయినాక కూడా జనాల దగ్గరికి వచ్చేదా లేకపోతే ఎట్లుంటుంది? ఓడిపోయినాక జనాల కాడికి వచ్చి అందరు మా జనాలు, అందరు మా వాళ్ళే, అక్కలు చెల్లెళ్ళు అన్నలు అందరు మా వాళ్ళేనా. ఎట్లా మరి పెద్ద సుదర్శన్ రెడ్డి అనుకోకుండా చనిపోయారు కదా, ఏమనుకుంటున్నారు జనాలంతా? అప్పుడు మేము ఆయనతో మా ఇన్ఛార్జ్గా వచ్చాడు మాకు సంఘ మండలంలో, మా శాంపన్నయ్య ఒకరు. అప్పుడు మాతో పరిచయం ఉండే ఆయన, మాతో బాగా అనుబంధ సంస్థ ఉండే. ఆయనతో కూడా మాకుండే లేని కాడ అప్పుడు జెండాలు ఎత్తిచ్చి 2001లో జెండాలు ఎత్తిచ్చేది ఆయన ఇన్ఛార్జిగా వచ్చిండు మాకు. ప్రతి పల్లెకు తిరిగిండు మాతో పాటు, ఆయనతో పాటు మేము అందరం తిరిగినాం కాబట్టి అభిమానం మీద ఇక్కడికి వచ్చినాం. ఆయన దున్నికి బాగా కష్టపడ్డాడు పార్టీ కోసానికి, మాతో మేము కూడా ఆయనతో కష్టపడ్డాం, బాగా తిరిగినాం. కేసీఆర్ 2001లో పెట్టిన కాంచి కూడా తిరిగినాం, బాగా తిరిగినాం. అప్పుడు బాగానే ఉండే, బాగా దగ్గర ఉండే. కేసీఆర్ దగ్గర ఉండటంతోనే ఆయన బాగా ఇన్ని రకాల ఆ పదవులు రాబట్టుకున్నాడు. ఆయన ఆ మంచితనంతోనే పదవులు రాబట్టుకున్నాడు. ఆయన ఎలాంటి చిన్న పోనని కూడా ఇట్లా ఆనిగా లేపేది, ప్రతి వారిని పిలిచి మాట్లాడేది. చిన్న కలిగితే కూడా వాడిని పిలిపించి మాట్లాడేది, వారే వారిని పిలువరే ఈ రకంగా మాట్లాడుకుంటా మంచి జనాలు ఉత్తుకోలుకుంటా ఉద్యమం చేసిండు బాగా. అందుకనే ఆయన కేసీఆర్కి దగ్గరే ఉన్నాడు. అప్పుడు పనులు అంటే ఇక నర్సంపేట అది ఇక వాళ్ళకు తెలిసి ఉంటుంది, కానీ మా కాడ ఉన్న రోజు మాత్రం మాకు మా ఇన్ఛార్జ్కి ఉన్నప్పుడు మాత్రం ఏ కట్నం వచ్చినా ఉరికి వచ్చేది. ఒకవేళ మేము కూడా ఇప్పుడు కూడా అక్కడి నుంచి కాకపోతే, అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా మేము ఈయన ధారణ మాకు ఏదైనా ఉంటే పొలిటీషియన్ దగ్గర ఇట్లా మాట్లాడిపించుకునేది. ఈయన దగ్గర కూడా మేము వచ్చేది. అప్పుడు తెలంగాణ ఉద్యమం జరిగిన సమయంలో పెద్ద సుదర్శన్ రెడ్డి ఎట్లా ఫైట్ చేసిండు? బాగానే చేసిండు. అప్పుడు ప్రతి ఒక్క కేసీఆర్ ఏదంటే అది దానికి ఈయన ముందుబడి చేసేది. ఆయన ఒక్కటంటే ఈయన 2 చేసేది. జనాలకు కూడా కొట్టుకుంటూ వచ్చేది, జనంలో బలం తీసుకొచ్చేది, జనంతో పోరుగా ఇది చేసుకుంటూ వచ్చేది, హుషారు చేసేది జనాలను. మంచి కృషి చేసుకుంటా తమ్ముడు అన్న రారా అనుకుంటే ఇట్లా అనుకుంటా చేయలూపితేనే వచ్చేది ఆయన. ఇట్లా ఆ విధానంగా ఉండేది. జనాలలో ఎట్లుంటుండే? ఒక ఎమ్మెల్యే గర్వం ఉండేదా? అలాంటిది లేదు. ఆయన మంచి క్రమంగా అందరు నా వాళ్ళు అంటాడు తిరిగాడు. అట్లయితేనే ఆయన గెలగలండి, అంత ఒత్తిడి అప్పుడు ఇక్కడ ఆయన ఆ రకంగా తిరిగిండు కాబట్టి ఆయన ఎమ్మెల్యే అయ్యాడు. ఇప్పుడు మధ్యలో అయిన పోవడానికి కారణం కూడా కొంతమంది మా ఒక స్థానిక సర్పంచులు వీళ్ళు చేయబట్టి కొంచెం అహంకారంతో తిరగడంతో వీళ్ళంతా ఎమ్మెల్యే పోయేది కాదు. ఇది కాదు, వాళ్ళ ద్వారా ఇది జరిగింది అన్నట్టు. మాది రెడ్లవాడ, ఇదే నర్సంపేట, నెక్కొండ మండలం, రెడ్లవాడ. సుదర్శన్ రెడ్డి గురించి చెప్పాలంటే అంత తేలిక కాదు. అటువంటి వ్యక్తి, అటువంటి ఎమ్మెల్యేగా ఎవరు లేరు, ఇప్పుడు లేకపోయినారు. రైతుల కోసం ఆయన వరికోత మిషన్లు కానీ, ట్రాక్టర్లు కానీ, జోదార్లు కానీ, ప్రతి ఒక్క వస్తువు పంపులు కానీ ఆయన చేసిన సేవ రైతుల కోసం అయితే ఏ ఎమ్మెల్యే చేయలే, ఏ ముఖ్యమంత్రి చేయలే. సరే కేసీఆర్కు కనకొడుకు కంటే ఎక్కువ ముందుబడి ఉద్యమంలో పనిచేసిండు. బాగా అంత గొప్ప నాయకుడు జీవితంలో కనపడాలని నా ఆత్మసాక్షి చెప్తున్నా.
ఎందుకంటే రైతుల కోసం తిప్పలబడే వ్యక్తి మాత్రం అయితే లైఫ్లో చూడలేము. ప్రతి ఒక్క రైతుకు ఎక్కడి నుంచి తెచ్చిండో ఆ మిషనరీలన్నీ వరికోత మిషన్ కానీ ప్రతి ఒక్క మిషన్ తెచ్చిందంటే ఆ పుణ్యాత్తుడు ఆ భగవంతుడు అనుకోవాలి. మన సుదర్శన్ రెడ్డి ఆయన చేసిన పనులు దాంట్లో ఏ ముఖ్యమంత్రి చేయలేదు, కనీసం ఏ ఎమ్మెల్యే వస్తే ఆయన తోటి పని చేయడు. జౌనాంలో ఎమ్మెల్యే గారు వస్తాడంటే ఏ చాదగాని తల్లి దగ్గరికైనా పోయి మందలిచ్చి పలకరించే మనిషి కాబట్టి అటువంటి మనిషిగా జీవితంలో కనపడని నేను ఊహించుకుంటున్నాను. ఇప్పుడు పెద్ద ఎమ్మెల్యే కూడా ఓడిపోయింది కదా, ఎందుకు ఇంతమంది జనం వస్తున్నారు? ఆయన అభిమానం, ఆయన పనులు చేసిండు. అది ఏంటంటే తుఫాను గాడ్పు లెక్క ఏదో కాంగ్రెస్ గాడ్పు తోటి ఆయన ఓడిపోయిండు, కానీ అట్లా ఓడిపోయే మనిషి కాదు. ఎందుకంటే గాడ్పు తోటి అందరు ఓడిపోయారు కాబట్టి ఆయనకు అట్లా వచ్చింది. కానీ ఆయన జనం అంతా పలుకుబడి జనం చేతిలో బాణం అన్నట్టు ఎంత జనం కనపడతారో మీరే చూడురి. ఆయన అటువంటి నాయకుడు లైఫ్లో వస్తే దొరకడు. నీళ్లు తెప్పించుండు ప్రతి ఒక్కటి. పాకాల చెరువులకు ఏ ఎమ్మెల్యే తెప్పి అని నీళ్ళు ఇస్తా, కెనాల్ నీళ్ళు తెప్పించుడు. ఆయన పేరు చెప్తేనే అంత గొప్ప వ్యక్తి. అటువంటి వ్యక్తిని మేము లైఫ్లో చూడలేమని అయితే అనుకుంటున్నాం. మేము బాగా జనం అంటే ఆయన కోసం ఆయన అడ్డం పడ్డనాడే దేవుని గుళ్ళ పూజలు చేసిరు, పుణ్యస్కారాలు చేసిరు. ఆయన కోసం లేడీస్ కానీ ప్రతి ఒక్కరు మహిళా సంఘాలు కానీ ఆయన చేసిన సేవలు మాత్రం అయితే ఎమ్మెల్యే చేయలేదు నాకు తెలిసినంతవరకు అయితే. ఆయన మామూలు వ్యక్తి కాదు, ఒక పేద కుటుంబం పుట్టి ఉద్యమంలో పనిచేసి కేసీఆర్ పెద్ద కొడుకు లెక్క చేస్తేనే ఇంత జనం ఇంత మంచితనం అనేది ఆయనకు వచ్చింది. సింపుల్గా ఒకటి రెండు వచ్చుడే కష్టం. మండలానికి వస్తే మండల నాయకులు ఒక్కరు ఇద్దరే వచ్చేది, కానీ ఇన్ని కార్లు ఇంతమంది రాకపోయేది. ఆయన ఒక్కడే సింపుల్గా వచ్చేది. ఇప్పుడు ఓడిపోయినా ఒక్కడే, అప్పుడైనా ఒక్కటే. ఇప్పటికైనా వస్తాం మండలానికి పోతే పోయి 2-3 కార్లు మండల నాయకులే కానీ వేరే నాయకులు అయితే రారు ఆయనకు. అంటే జనంలో ఆయన అంత పలుకుబాటు ఉన్నది, అంత మంచితనం ఉన్నది. ఇంటికి పెద్ద కొడుకు లెక్క ఎక్కడ పోయినా అందరి పలకరిస్తాడు, అందరితో మంచిగా ఉంటాడు. కాబట్టి అటువంటి నాయకుడు అయితే ఇక జీవితంలో కనపడాలని మేము అయితే అనుకుంటున్నాం.